లెట్స్ కుక్ సంథింగ్ టేస్టీ స్నాక్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేనైతే డాడీతో కలిసి పెట్రోల్ కొట్టించుకోవడానికి ఫస్ట్ వచ్చాను. ఏంటి టేస్టీ స్నాక్స్ అంటున్నది, తీరా చూస్తే బయట తిరుగుతుంది అనుకుంటున్నారా? సో కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి అయితే బయటకు వచ్చాను. ఇది జీసీసీ న్యాచురల్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ దొరికేస్తాయి. కాజు, బాదం, డేట్స్, వాట్ ఎవర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ సోప్ నట్స్, సీకాయి, కుంకుడుకాయ, కొంచెం ఆమ్ల ప్రొడక్ట్స్, పౌడర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లోని మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అండ్ అసలు నేను ఎక్కడికి వచ్చాను, అసలు ఏం చేయాలనుకుంటున్నా, ఎక్కడ తిరుగుతున్నా ఏమీ అర్థం కాలేదు. అండ్ ఫైనలీ షాపింగ్స్ అయితే మంచి లైటింగ్తో ఉన్నాయన్నమాట. నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మోర్కి వచ్చాను. ఈ సౌత్ సెంట్రల్స్ ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత మోర్ అనేది పూర్తిగా మర్చిపోయాం. సో ఫైనల్లీ మా డాడీ దయ వల్ల చాలా నాలుగు తర్వాత నేను మోర్కి అయితే వచ్చాను. సో నాకు కావాల్సినవి నాకు దొరికేసాయి. సో మరలా రిటర్న్ ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ అయితే నేను మీకు ప్రిపేర్ చేసి మంచిగా చూపించడానికి అండ్ మాకు మంచి టేస్టీ ఫుడ్ రావడానికి నాకు ఈ ప్రోడక్ట్ అనేది నాకు చాలా కావాల్సిన వాళ్ళు గిఫ్ట్ చేశారు. అది కూడా మా అన్నయ్య రిసెప్షన్కి వాళ్ళు నాన్ స్టిక్ ఇదైతే ఇచ్చారనమాట. సో ఫైనలీ ఈరోజు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈ పాస్తా చేయడానికి. అండ్ ఇది నేను ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసి మంచిగా క్లీన్ చేసుకుంటున్నా. బికాజ్ మనం ఏ ఐటెం బయట కొన్నా కూడా ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్కి ఇంకా ఎవరైనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. అండ్ కింద బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. సో ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించేసి వాటర్ పోసేసాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన వెంటనే పాస్తా అయితే వేసేసి కొంచెం ఆయిల్ అండ్ ద సేమ్ టైం సాల్ట్ కూడా వేసి మూత పెట్టేస్తున్నా. బికాస్ అది మనకి ఫస్ట్ అయితే బాయిల్ అవ్వాలి. ఇక్కడ జాయ్ చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో. దానికి నేను కుకింగ్ చేస్తుంటే మరి ఏంటో తెలీదు, అలా తిరుగుతూనే ఉంది అటు ఇటు. అండ్ ఫైనల్లీ నేనేం చేస్తున్నా అంటే మధ్యలో కాసేపటికి ఒకసారి మూత తీసి చూస్తున్నా అనమాట ఎంతవరకు బాయిల్ అయిందని. సో ఫైనల్లీ ఉడికిపోయింది. సో బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఈ నెట్ యూస్ చేసి కొంచెం నీట్గా తీస్తున్నాను అనమాట. సో ఒక్కసారిగా వేసేసినాక బయటికి పోవడం లేదా వాటర్ ఉండిపోవడం ఇలా జరుగుతుంది కదా. సో ఇలా తీయడం వల్ల వాటర్ అనేది అక్కడే కిందకు వచ్చేసి మనకి ఏదైతే కావాలో అది సెపరేట్ అవుతుందనే లెక్క మీద. సో ఫైనల్లీ మొత్తం ఇలా పక్కకైతే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, మరలా నేను కడాయి అయితే పెట్టేసుకొని సిమ్లో పెట్టాను. అంతలోపు కొన్ని గార్లిక్ అలానే గ్రీన్ చిల్లీ అయితే నేను ఫుల్గా కట్ చేసుకుంటున్నా, చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆనియన్స్ కానీ టమాటో కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు. సో అందుకే ఆయిల్ వేసుకొని మిర్చి అలానే గార్లిక్ అందులో వేసేసి కంప్లీట్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బ్రౌనిష్ రెడ్ వచ్చేసరికి మనం కొంచెం పిజ్జా సాస్ పాస్తా సాస్ అలానే సీజ్వాన్ సాస్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వాటర్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు, అంటే కొంచెం థిక్ టెక్స్చర్ కావాలనుకున్న వాళ్ళు. సో నాకు అవి ఏం వద్దు అనుకున్నాను కాబట్టి నేను సింపుల్గా చేసుకుంటున్నా. సో దీనికి ఎక్స్ట్రా స్పైస్, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడానికి మ్యాగీ మసాలా కూడా నేను యాడ్ చేశాను. సో ఇలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకోండి ఇలా వాటర్ వేసేసాక. సో ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఈ వెదర్కి అయితే ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మనకి చాలా మస్తు ఉంటుంది అనమాట. సో అందుకనే నేను మోస్ట్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ చేయాలని అయితే అనుకున్నా. సో డే 1 ఫుల్ వ్లాగ్ ఇది. సో రేపు మరొక మంచి వీడియోతో వస్తాను. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా మనము కొంచెంగా పాస్తా అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారిగా యాడ్ చేసేసుకున్నాం అనుకోండి సరిగ్గా కలవదు. సో అందుకనే కొంచెంగా నేను కంప్లీట్ మిక్స్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్ ఒక్కసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా కంప్లీట్ మిక్స్ అయిపోయింది. సో కంప్లీట్ మిక్స్ అయిపోయింది కాబట్టి మూత పెట్టేశాను. సో మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఏమైనా స్పైసెస్ యాడ్ అవ్వకపోయినా, కొంచెం బాయిల్ అవ్వకపోయినా ఆవిరికే ఉడికిపోతుంది. సో ఫైనలీ నేను చేసుకున్న మా పాస్తా అయితే రెడీ. సో నేనైతే బౌల్స్ ఆల్రెడీ ప్లాస్టిక్ బౌల్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ప్రత్యేకంగా ఈ క్లైమేట్కి సామాన్లు తోమడం అనేది, క్లీనింగ్ అనేది చాలా కష్టం. వాటర్లో చేయి వేయలేకపోతున్నామని ఇలా వీటిలోనైతే యూస్ చేసి తినేసాము. సో ఫైనలీ మా డిష్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఫైనలీ డిష్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ టేస్టింగ్. సో ఈ విధంగా గార్నిష్ చేసుకొని మేమైతే టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్. హీ లైక్స్ ఇట్ ఏ లాట్ అనమాట, చాలా నచ్చింది అన్నారు.
దెన్ ఫైనలీ నేను టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. సో చూసేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ అన్నీ ఈక్వల్గా సరిపోయినాయి. నాకైతే ఈ క్లైమేట్కి చాలా బాగుంది అనిపించింది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.